గైస్ మన తమ్నేలో చూసినట్టుగా ఈ రోజు గేమ్ లో బెట్టింగ్ పెట్టి లక్షలు గెలుచుకోబోతున్నాం. అయితే ఈ ప్రజెంట్ రైట్ నౌ అయితే ట్రెండింగ్ అయితే మొత్తం బెట్టింగ్ ఉంది గైస్. సో బెట్టింగ్ లో చాలా మంది పైసలు గెలుచుకుంటామని చెప్తున్నారు. అయితే దాన్ని చూసి కొంతమంది అప్పులు తీసుకొచ్చి మరి బెట్టింగ్ లో అమౌంట్ పెట్టి పొడగొట్టుకుంటున్నారు గైస్. సో ఈ రోజు మనం అలాంటి ఒక గేమ్ లో మనం అమౌంట్ పెట్టి పైసలు గెలుచుకుంటామా లేదా ఉన్న పైసలు పొడగొట్టుకోబోతామని చూడబోతున్నాం గైస్. సో చాలా మంది ఒక జాక్ పాట్ తగిలితే చాలని ఒక భ్రమలు అయితే ఉన్నారు. అలాంటి జాక్ పాట్ తగులుతాయా తగ్గా అని చెప్పి చూడబోతున్నాం గైస్. అయితే వీడియో ఇంట్రెస్టింగ్ అడుగుతుంది కాబట్టి ఇప్పటి వరకు మన వీడియో లైక్ చేయకపోతే లైక్ చేయండి. మీరు కనుక మన ఛానల్ ని ఫస్ట్ చూసినట్టే వెంటనే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోండి. లెట్స్ గో టు ద వీడియో. గైస్ మన గేమ్ ఆడాలంటే ముందుగా మన అకౌంట్ లో అయితే బ్యాలెన్స్ అయితే ఉండాలి. చూసుకోండి కింద మనకి ఇక్కడ యువర్ బ్యాలెన్స్ ఇస్ 2 లో మనం మన దాంట్లో అకౌంట్ లో పైసలు లేవు. ముందుగా అయితే ఆడాలంటే ఫస్ట్ గేమ్ లో పైసలు అయితే వేసుకుందని చెప్తుంది గైస్. సో మనం లేట్ చేయకుండా ఫటాఫట్ అమౌంట్ అయితే వేసుకుందాం ఇందులో. గైస్ యాక్చువల్గా నేను పైసలు అయితే వేసాను. సో ఫస్ట్ వేసింది అయితే పైసలు అయితే ఇంకా రాలేదు, ఇంకా ప్రాసెస్లో వడ్డీ చూసుకోండి. సో దాని తర్వాత మళ్ళీ అయితే అమౌంట్ అయితే వేసి ఇస్తాం కదా, ఇవైతే వచ్చినాయి. సో మనకి మన అకౌంట్లో అయితే 200 రూపీస్ అయితే ఉన్నాయి ఇప్పుడు ప్రజెంట్ అయితే. సో ఇప్పుడు ఈ 200 వస్తాయో రావో అయితే నాకైతే డౌట్ అయితే ఉంది గైస్. సో చూద్దాము వస్తాయో రావని చెప్పేసి. సో ఇవైతే పక్కకి వెళ్ళాం ఇప్పుడు. సో ఫస్ట్గా ఫటాఫట్ అయితే గేమ్ అయితే స్టార్ట్ చేద్దాం గైస్. సో ఇప్పుడైతే మనం డాష్ బోర్డ్లోకి వెళ్ళిపోదాము. సో వైజ్ చూసుకోండి ప్రజెంట్ అయితే మన అకౌంట్ అయితే 200 రూపీస్ అయితే ఉన్నాయి ఇప్పుడు ఇక్కడ కనిపిస్తుందా. 200 రూపీస్ తోటి అయితే మనం ఇప్పుడు గేమ్ అయితే ఆడదాం ఇప్పుడు. సో ఇప్పుడు ఫస్ట్గా గైస్ నేనైతే కొద్దిగా ఇందులో ట్రిక్స్ అయితే చెప్తాను మీకు. ఇందులో ఈ ట్రిక్స్ ప్రకారం అయితే మనం ఫస్ట్ అయితే ఆడదాము. ట్రిక్స్ మనకి వర్కౌట్ అయితే లేవని చెప్పి చూద్దాము. అయితే ముందుగా మనకి ఇందులో ఏమైతే ఉంటాయంటే గైస్, సో ఇంకా స్టార్ట్ కాలేదు మీకు చూపిస్తాం గైస్. యాక్చువల్గా మనకి టైం స్టార్ట్ అయితే అయింది గైస్. సో 10 రూపీస్ పెడుతున్నాను. మ్యాక్సిమం 1 2 అయితే పడొద్దని ఉంటుంది గైస్. సో మనం అదే పెడదాము. సో 1 ఒకటి పెట్టాను గైస్. సార్ నేను 1 మీద 10 రూపీస్ పెట్టాను. సో నేనేంటంటే గైస్ 1 2 మీద అయితే మనకి పడొద్దు, యాక్చువల్గా పడొద్దు ఉంటుంది. వాళ్ళకి మాత్రం 1 2 పడితేనే వాళ్ళకి లాభం అనమాట. సో మనకి పెద్ద అమౌంట్ అయితే వద్దు గైస్ ఫస్ట్గా. సో 1 2 అయితే పెడదాము. 1 2 పెడితే మనకి అమౌంట్ వచ్చే ఛాన్స్ అయితే ఉంది అన్నమాట మనకి పెట్టిన దానికి. సో ఇప్పుడు మనకి 1 పడాలి. ఓ గైస్ చూసుకోండి మనకి 1 పడలేదు. సో మనకు క్యాష్ ఎంత పడది ఇప్పుడు. దీనివల్ల మనకైతే 10 రూపీస్ లాస్ అయితే అయిపోయింది గైస్. సో మన అకౌంట్లో సో ఇప్పుడు క్యాష్ అంటూ పెట్టిన వాళ్ళకి ఎవరైతే ఉంటారో వాళ్ళకైతే అమౌంట్ అయితే వస్తుంది అన్నమాట ఇందులో. ఇప్పుడు ఈసారి మనం 10 రూపీస్ కోల్పోయినాం కాబట్టి ఈసారి మళ్ళీ 1 2 పెడదాం గైస్. అలాగే ఒక మంచి క్రేజీ టైం పెడదాం గైస్. సో 30 రూపాయలు అయితే పెట్టాను గైస్ ఇప్పుడు బెట్టింగ్ అయితే నేను. సో 30 రూపాయలు మనకి ఏమన్నా వస్తుందా రాదా అని చూద్దాము. మనకు కాయిన్ ఫ్లిప్ వాడితే గైస్ దానిపైన 5x అయితే వచ్చింది. సో మనం దాన్ని పెట్టలేము. సో మనం 1 2 ఓన్లీ క్రేజీ టైం పెట్టాము గైస్. మనము 30 రూపీస్ పెట్టాం కదా. సో మన 30 రూపీస్ మనకైతే రిటర్న్ అయితే వచ్చాయన్నమాట ఇప్పుడు. సో 2 అయితే పడ్డది గైస్. తీసుకో. సో మన అకౌంట్లో మళ్ళీ అమౌంట్ అయితే వెరిగిపోయాయి అన్నమాట. సో ఈసారి మళ్ళీ గైస్ సో 1 2 కాకపోతే 5 10 పెడదాం ఈసారి. 5 10 ప్లస్ క్యాష్ అంటూ పెడదాం గైస్. సో ఇప్పుడు మళ్ళీ 30 రూపాయలు పెట్టాను నేను. సో 30 రూపాయలు మనకు అమౌంట్ ఎలా వస్తుందో చూద్దాము. సో మన 30 రూపాయలు కానీ డబల్ అయితే వస్తుందా లేదా ఉన్న పైసలు పొడగొట్టుదామో చూద్దాం గైస్ ఇప్పుడు. సో క్రేజీ టైం అనేది మనకి ఎలా ఉంటుందో గైస్. కాయిన్ ఫ్లిప్ వాడితే మనకైతే 4x అయితే వస్తున్నాయి గైస్. సో 4x అంటే పడ్డదానికి ఇంటూ 4 అని పెడతాం. అట్లయితే మనకి అమౌంట్ అయితే వస్తుంది. సో కాయిన్ ఫ్లిప్ పడదు గైస్. సో మళ్ళీ 2 అయితే పడ్డది. సో 2 పడ్డది కాబట్టి సో అగైన్ మన ట్రిక్ ఫాలో అయ్యింటే మన 30 రూపీస్ మనకైతే వస్తుంది. కానీ ట్రిక్ ఫాలో కావాలి కాబట్టి మనకైతే రాలేదు గైస్. సో ఈసారి కాయిన్ ఫ్లిప్ అలాగే 10x పెడతాం గైస్. సో మళ్ళీ 30 రూపీస్ పెడుతున్నాను. సో ఈసారి మళ్ళీ 30 రూపీస్ పెట్టాను గైస్. ఆల్రెడీ మన దాంట్లో అకౌంట్లోకి నుంచి 60 రూపీస్ అయితే వెళ్ళిపోయాయి గైస్. లాస్ అయిపోయామన్నమాట మనము. ఈసారి మన లాస్లో ఉంటామో లాభంలో ఉంటామో చూద్దాము. సో ఈసారి మనకైతే అమౌంట్లో 10x పడింటే మనకైతే అమౌంట్ అయితే వస్తుండే. సేమ్ అగైన్ గైస్ మళ్ళీ 2x అయితే పడ్డది గైస్. చూసుకోండి
సో पहले ही फैसला कर ले, ये 50 शेड्स ऑफ बकचोदी मुझे समझ में नहीं आ रही। సో ఈ ట్రిక్ ప్రకారం పెడితే మనకు బాగానే వస్తుంది గైస్. యాక్చువల్గా ఈసారి మనం ఇలాంటి ఏదో పెట్టదు, సేమ్ మన ట్రిక్నే ఫాలో అవుదాము. సో 2 1 1 1 పెడుతున్నాను గైస్ ఈసారి. సో 1 2 ఒకటే పెట్టేస్తున్నాను, ఇంకా ఏం పెడతలేను అన్నమాట. 20 రూపీస్. సో 2x or 1 వాడితే మన అమౌంట్ మనకు వస్తాయి. సో మిగతా ఏది పడ్డా అయితే మన అమౌంట్ మనకు రావన్నమాట. సో ఆల్రెడీ మన అకౌంట్లో గైస్ సో 80 రూపీస్ అయితే కంప్లీట్ వెళ్ళిపోయాయి అన్నమాట. సో 5x పడితే గైస్ ఇప్పుడు 15x అనమాట. సో మనం 5x పెట్టలేము ఈసారి. సో 1 or 2 1 or 2 1 or 2 1 గైస్. సో 1 పడింది కాబట్టి మన 20 రూపీస్ మనకైతే బ్యాక్ అయితే వచ్చాయి ఈసారి. సో అగైన్ ఈసారి మళ్ళీ నాకు ఎందుకు 1 పడతా అనిపిస్తుంది గైస్, అందుకే 1 అయితే పెట్టాను. ఓన్లీ 1 పెట్టాను ఈసారి, ఇంకేం పెట్టట్లేదు. సో పెడితే ఒక పచ్చికో పెడతా గైస్. సో ఎందుకంటే అది పడలేదు కాబట్టి అప్పటి నుండి. సో ఈసారి పచ్చికో పెడితే ఏదో ఒకటి పడుతుంది అనుకుంటున్నాను. సో మళ్ళీ మన అకౌంట్లో అయితే 80 రూపీస్ లాస్లో ఉన్నాం మన దాంట్లో ప్రజెంట్. సో ఈసారి కనుక చూసుకుంటే గాయస్ సో పట్టించుకో దాంట్లో పడలేదు, ఎలాంటి ఎక్స్ట్రా అయితే అమౌంట్ అయితే బోనస్ రాలేదు. సో చూసుకుంటే గాయస్ 10 పడదు. ఇది నాకు తెలుసు గాయస్, మనం పెట్టినప్పుడు పడది, పెట్టినప్పుడే పడుతుంది. చూసుకోండి ఇప్పుడు ఒక 5 10 2 టైమ్స్ పెట్టాను, ఇప్పుడు పడలేదు. ఈసారి మళ్ళీ 5 10 పెడదాం గైస్, ఎందుకంటే యాక్చువల్గా డబల్ సారి పడే ఛాన్స్ అయితే ఉంది అనమాట. సో 2 అయితే 5 10 అయితే పెట్టాను ఈసారి. ఈ బోనస్ అంటే ఏంటి గైస్, ఎప్పుడో ఒకసారి పడుతుంది అనమాట. దానివల్ల మనం ప్రతిసారి అమౌంట్ కోల్పోతామని చెప్పి పెట్టలేను. సో ఈసారి చూసుకుంటే అమౌంట్ వస్తుందా అదా అని అయితే చాలా టెన్షన్ అయితే ఉంది గైస్. సో హార్ట్ పేషెంట్స్ ఉంటే వాళ్ళైతే అటే జంప్ అయిపోతారు అనమాట. 1 మళ్ళీ 2 పడ్డది గైస్. అమౌంట్ మొత్తం అయితే కోల్పోతున్నాం గైస్ మెల్లమెల్లగా. సో మళ్ళీ 2 ఒకటి పెడుతున్నాం గైస్. 2 ప్లస్ కాయిన్ ఫ్లిప్ పెడుతున్నాం గైస్, ఎందుకంటే బై మిస్టేక్ గైస్ 10x అయితే వాళ్ళేది అప్పటి నుండి. ఇంకోసారి పడితే ఛాన్స్ ఉండదని పెట్టేసాం గైస్. సో మనకి లాస్ లేదు కానీ మనం పెట్టిన దాన్ని ప్రతిదీ రావాలంటే రాదు కదా గైస్. సో అందుకే రాలేకపోతుంది అనమాట. సో 1 మీద 2x అయితే పడ్డది. ఇప్పుడు మనకు పడితే 2 or 10 పడాలి గైస్, అంతే. కాయిన్ ఫ్లిప్ పడాలి. అగైన్ 1 గైస్, 1 పడ్డది. మనకైతే అమౌంట్ మొత్తం కోల్పోయింది గైస్. ఈసారి అలా కాకుండా ఎట్ ఏ టైం గైస్. సో 1 2 3 5 10 పెడుతున్నా గైస్. అలాగే కాయిన్ ఫ్లిప్ పచ్చికో అయితే 6 పెట్టేసాం గైస్. 60 రూపాయలు అయితే ఉన్నాయి, 60 రూపాయలు పెట్టేసిన. ఇప్పుడు 60 రూపాయలలో మనకు అమౌంట్ వస్తే లేదా చూద్దాం గైస్. సో ఇప్పుడు ఈ 6లో ఏది పడ్డా మనకైతే అమౌంట్ అయితే వస్తుంది గైస్. కాకపోతే 6 నుంచి 2 మిగతా 2 పడ్డాయి అంటే మాత్రం మన అమౌంట్ ఫెయిల్ అవుతుంది గైస్. సో మనం 10x మీద 20x అయితే పడ్డది గైస్. ఈసారి మనం 10x పడాలని కోరుకుందాము, మన పైసలు మనకైతే రిటర్న్ వస్తాయి. సో నాకు తెలిసి వాళ్ళు 10x పెట్టాలంటే ఖచ్చితంగా అయితే రాదు అది. 1x గైస్, 1x మీద మనకి 10 రూపీస్ అయితే వచ్చింది. 10కి 20 రూపీస్. సో 20 రూపీస్ మన అకౌంట్లో అయితే ఉన్నాయి గైస్. ఈసారి మన ట్రిక్ 100% ఫాలో అవుదాము. 1 or 2 పెడదాం, 2 పెడదాం గైస్. సో మన దాంట్లో 20 రూపీస్ అయితే ఉంది కాబట్టి నేను 1 2 అయితే పెట్టాను. సో ఇప్పుడు 1 2 పడితేనే మనకు లాభం గైస్, మిగతా ఏది పడ్డా లాభం లేదన్నమాట. సో ఎందుకంటే అది మ్యాక్సిమం పడే ఛాన్స్ నెంబర్స్ అనమాట 1 2. సో అందుకే అది పెట్టాను. సో ఈసారి మనము మొత్తం కోల్పోతామా, మళ్ళీ మనం ఆడుకునే పైసలు గెలుచుకుంటామా అనేది అయితే చాలా క్లిష్టంగా ఉంది గైస్. హార్ట్ బీట్ బాగా పెరిగిపోతున్నారు లోపల కూడా. ఈసారి నేను అమౌంట్ గెలుచుకున్నానా ఓడిపోయానంటే ఆల్మోస్ట్ ఓడిపోయాను గైస్. సో అప్పుడు నుంచి వీటి మీద పెట్టాను బోనస్ పాయింట్ మీద, కానీ బోనస్ పాయింట్ నిన్నప్పుడు పడలేదు. కాకపోతే ఇప్పుడు పడ్డది. ఇది చూసుకోండి గైస్ అసలు బోనస్ పాయింట్ ఎలా ఉంటుందో ఇప్పుడు. సో ఇప్పుడు ఒక్కసారి కనుక మనం బోనస్ పాయింట్ మీద మనం పెట్టింటే, సపోజ్ దీని మీద మనం పెట్టింటే మనకి ఎప్పుడు ఎంత వస్తున్నట్టు అమౌంట్. సో 2x or 5x 7x 10x 15x 20x 25x 35x 50x డబుల్. సో ఇప్పుడు దీంట్లో ఏదో ఒక ఎక్స్ పడుతుంది గైస్ 100%. సపోజ్గా మనం పెట్టింటే ఇప్పుడు ఇందులో అమౌంట్ ఎంత వస్తుంది అంటే మనకి ఇప్పుడు
సో ఆ పైకి చేసిన బెలూన్ ఏదైతే ఉందో అది ఎందులో పడితే అంత అమౌంట్ మనదే గైస్ ఇప్పుడు. సో నేను 50x మీద పడుతుంది అనుకుంటున్నాను. 25x అయితే పడుతుంది గైస్. ఇప్పుడు మనం 10 రూపీస్ పెట్టింటే ఆల్మోస్ట్ 50 రూపీస్ మన అకౌంట్లో పడిపోతుంది అనమాట. సో ఐ హోప్ మనమైతే కోల్పోయాం. మన బ్యాలెన్స్ చూసుకోండి గైస్, 4 రూపీస్ అయితే ఉంది. సో 200 రూపీస్ గైస్. నేను సింపుల్గా ఒక 10 ఆర్ ఓన్లీ 5 మినిట్స్లో అయితే కోల్పోయాను గైస్. సో నేను లక్షాధికారిని అవుదాం అనుకున్నాను కానీ మొత్తం 0తో మిగిలిపోయాను. అయినా సరే ఇంకోసారి ఆడదాం అనిపిస్తుంది గైస్. సో ఇంకొక 100 రూపీస్ పెట్టి చూద్దాము. పెట్టాక మొత్తం అయితే ఒక 500 రూపీస్ మనం పెట్టినట్టు గైస్ ఇందులో ప్రజెంట్ అయితే చూసుకోండి. ఎందుకంటే మనము ఫైనాన్స్లో పోయి ఒక్కసారి గైస్ సో హిస్టరీ చూసుకుంటే గైస్, హిస్టరీలో మనం ఇంకా ఇది ప్రాసెస్లో అయితే ఉంది కాబట్టి మన అమౌంట్ పడలేదు. సో ఆల్రెడీ మనం 200 రూపీస్ వేసుకున్న అమౌంట్ ఏదైతే ఉందో అది అయితే మనమైతే మొత్తం పొడగొట్టుకున్న 200 రూపీస్ అయితే చూసుకోండి గైస్ ఇక్కడ. సో యాక్చువల్గా నేను ఇన్నిసార్లు ట్రై చేశాను, ఫస్ట్ 2 టైమ్స్ ట్రై చేశాను. సో అది కాలేదు. కాకపోతే మళ్ళీ ఇప్పుడు 3rd టైం అయితే ప్రాసెస్లో పడేది, 4th టైం అయితే డిపాజిట్ అయిపోయింది గైస్. అది చూసుకోండి ఇక్కడ జీజీ అని పడ్డది ఇక్కడ మూవీలో, ఇక్కడ మాత్రం డిపాజిట్ అయినాయని చెప్పి చూసుకోండి. సో ఇప్పుడు ఇంకొక 100 రూపీస్ చేసినాక మనం మళ్ళీ ఆడదాం గైస్. మళ్ళీ ఆడినాక దీంట్లో ఎంత గెలుచుకుంటామో చూద్దాము గైస్. ఈసారి మనం అయితే అమౌంట్ అయితే తీసుకున్నాము. ఇప్పుడు ఫటాఫట్గా 1 రూ పెడదాం గైస్. 1 2 పెట్టేసి ఒకటి ఇంకోటి 5 పెడదాం గైస్. సో 30 రూపీస్ పెట్టాను మళ్ళీ ఇన్వెస్ట్మెంట్. నేను 30 రూపీస్లో మనకి ఎంత అమౌంట్ వస్తుందో చూద్దాం గైస్. సో 100 రూపీస్ అయితే వేసాను, ఎక్కువైతే వేయలేదు. ఎందుకంటే ఎంత వేసినా కూడా లాభం లేదనమాట. ఇందులో లాభం లేని నేను గేమ్ ఎంత ఆడినా వేసి కాబట్టి నేనైతే అందుకే 10x 1x మీద గైస్ 3x పడ్డది. ఇప్పుడు సపోజ్ 1x పడింటే గైస్ మనకి 40 రూపీస్ వస్తుంది. యా గైస్ మనం 40 రూపీస్ గెలుచుకున్నాం ప్రజెంట్. సో 76 రూపీస్ మన దాంట్లో ఉంది కాబట్టి ఆటోమేటిక్ 110 అయితే అయిపోయింది చూసుకోండి గైస్. సో మళ్ళీ మనం 1 2 అయినా అలాగే ఇంకోటి ఏమన్నా పెడదాం గైస్, 10x పెడదాం. అలాగే పాయింట్లు 40 రూపీస్ అయితే పెట్టాను గైస్ ఇప్పుడు ఫటాఫట్గా. సో 40 రూపీస్లో మనకి అమౌంట్ మిగులుతుందా, ఉన్న అమౌంట్ పోతుందో చూద్దాం గైస్. సో ఇప్పుడు మనకి వచ్చేసరికి ఏం పడిందంటే గైస్, సో నాకు తెలిసి ఒక 10x పడాలని అనుకుంటున్నా. బట్ 10x అయితే పడడం లేదు గైస్. క్యాష్ అండ్ నో 1x పడింది గైస్. మనకు 30 రూపాయల్లో 20 రూపాయలు లాస్ అయితే అయిపోయింది గైస్. సో 90 రూపీస్ అయితే వచ్చింది మళ్ళీ. సో ఈసారి అగైన్ మళ్ళీ 1 అయితే కంపల్సరీ, 2 కంపల్సరీ కాబట్టి ఇంకోటి పాయింట్ క్లిప్ పెడుతున్నా గైస్. మళ్ళీ 3 రూపీస్ 30 రూపీస్ అయితే పెట్టాను. సో 30 రూపీస్తో మనకి ఏమైనా లాభం ఉంటుందో చూద్దాం. గాయస్ చల్ 5x అయితే పడ్డది గైస్. సో 5x పడడం వల్ల మన అమౌంట్ మొత్తం పోయింది గైస్. సో అగైన్ 1x 2x 5x వద్దు, క్యాష్ అవుట్ పెడతాను గైస్. ఇది మళ్ళీ 30 రూపీస్ పెట్టాను. సో 10x కూడా పెడతా గైస్. 40 రూపీస్ పెట్టాను కూడా. సో మ్యాక్సిమం మన అమౌంట్ రీచ్ వస్తుందా లేదా చూద్దాం గైస్. సో ఎలాంటి బోనస్ పాయింట్ అయితే రాలేదు. సో మ్యాక్సిమం 10x ఆర్ క్యాష్ అవుట్ పడాలనుకుంటున్నా గైస్. బట్ అగైన్ 1x అయితే పడ్డది గైస్. సో 1x అంటే మళ్ళీ మనము 20 రూపీస్ కోల్పోయాం గైస్. యాక్చువల్గా మళ్ళీ లాస్ట్గా వచ్చేసరికి మనకి 40 రూపీస్ అయితే ఉన్నాయి. 40 రూపీస్ అన్న ఉంటాయా మనకి అమౌంట్ పోతే చూద్దాం గైస్. సో అగైన్ 1 2 + 5 10 అయితే పెట్టాను గైస్. సో నంబర్ అయితే పెట్టాను. సో ఇప్పుడు 4 ఏదైనా పడితే మనకు లాభం ఉంటుంది గైస్. సో 4 పడకపోతే మనం లాస్ అయితే పడతాము. సో 40 కంటే అబోవ్ వస్తే మనం బెటర్. బట్ 1 2 పడితే లాభం అయితే లేదు, లాస్ అయితే ఉంది. కాబట్టి మ్యాక్సిమం 2x పడది. అయినా మనం పెట్టిన లాభం లేదు కాబట్టి పెట్టలేము. కాబట్టి అది పడడం మనకంత లాభం లేదు. కాబట్టి 1 కాదు 2 1 గైస్. అగైన్ సేమ్ టు సేమ్ ఇంతకుముందు అయినట్టు అయింది గైస్. సో మళ్ళీ 1x మనకు 20 రూపీస్ అయితే వచ్చింది. ఈ 20 రూపీస్ అయినా మనకు నిలకడగా ఉండేయా యాక్చువల్గా ఓన్లీ 1 2 మీద పెట్టాను గైస్. ఎందుకంటే 1 పడే ఛాన్స్ అయితే మళ్ళీ లేదు కాబట్టి 1 2 అయితే పెట్టాను. 1 2లో మనకి ఇప్పుడు పడ్డాలని మనకు లాభం అయితే ఉంటుంది. సో అగైన్ ఇట్స్ టైమ్ టు విన్ ఆర్ లూజ్.
లాస్ట్ గేమ్ గైస్. ఎందుకంటే ఇది మన దాంట్లో మళ్ళీ అగైన్స్ 0 బ్యాలెన్స్ అయితే వచ్చాయన్నమాట. సో 6 రూపీస్ అయితే ఉన్నాయి. దాంతో మనం గేమ్ ఆడలేము. మినిమం 10 రూపీస్ పెట్టాలి. సో ఈసారి మన అకౌంట్కి అమౌంట్ వచ్చాయా పోయా అంటే అగైన్ 1 or 2 పడితేనే లాభం. 10 పడ్డదంటే మనం పెట్టినప్పుడు పడలేదు, ఇప్పుడు పడ్డది గైస్ చూసుకోండి. సో అగైన్ వీఆర్ లాస్ గైస్. సో 10x పడింది కానీ బట్ మన దాంట్లో అమౌంట్ లేదు కాబట్టి లాభం అయితే పోయింది గైస్. అగైన్ యువర్ బ్యాలెన్స్ ఇస్ టూ లో టు ప్లే. ప్లీజ్ డిపాజిట్ యువర్ ఫండ్ టు ఇంటూ యువర్ అకౌంట్. గైస్ యాక్చువల్గా గైస్ సో ఇప్పటికి నేను 500 రూపీస్ పెట్టాను గైస్ ఇందులో. సో 500 రూపీస్లో నాకు ₹1 మిగలదు గైస్. సో అన్నిటికీ అది వెళ్ళిపోతున్నాయి అన్నమాట. సో ఇప్పటికీ నాకు డిసప్పాయింట్ అయింది గైస్. ఎందుకంటే ఎంతో అమౌంట్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేసిన. ఎందుకంటే మినిమం 200 రూపీస్ పెట్టాను, అది ప్రాసెస్లో పడేది. అది అన్నా వస్తుంది అనుకున్నాను కానీ అది కూడా పోయింది గైస్. కేవలం మీకు చూపిద్దామని గైస్. సో ఇంత బెట్టింగ్లో మనం ఎంత పెట్టినా లోపలికించి పెడదామని ఉంటుంది. లోపలికించి పెడదాం వస్తాయేమని చెప్పేసి ఇప్పుడు నేను ఫస్ట్ 200 పెట్టాను. సో అదైనా గెలుచుకుందాం పెట్టాను చెప్పేసి మళ్ళీ పెట్టాను కానీ అవి లాస్ అయితే అయిపోయింది గైస్. సో 200 కాస్త పోతే నేను 500 అయితే అయిపోయింది గైస్ నాకు ఇప్పుడు. సో 500 రూపీస్ లాస్ అయితే అయ్యాను. మీకు కూడా చెప్తాను గైస్, ఈజీగా అమౌంట్ అయితే రాదు. అమౌంట్ ఈజీగా వస్తే అది లైఫే కాదనమాట. సో ఈజీగా వచ్చిన అమౌంట్ అయితే ఎంతసేపు అయితే ఉండదు. కాబట్టి ఈజీగా మీకు అమౌంట్ అయితే రాదు. కాబట్టి ఖచ్చితంగా బెట్టింగ్ అయితే ఆపేయండి గైస్. ఆపేయమని చెప్తున్నాను ఒక ఫ్రెండ్గా. సో మీరు చూసి లైవ్లో చూసారు కాబట్టి మీకు అయితే ఒక అనుభవం వస్తుందని చెప్పి చేసాను గైస్. సో చాలా రిస్క్ అనమాట ఇలాంటి యాప్లో చేయడము, ఇలాంటి యాప్స్ పెట్టుకొని చేయదు అని చేయడం అనేది చాలా రిస్క్తో కూడిన పని. అయినా నేనైతే మీకోసం చేశాను గైస్. ఐ హోప్ మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నాను. మీరు కనుక నచ్చినట్లయితే పడపడితే లైక్ అయితే చేయండి గైస్. అలాగే మీ ఫ్రెండ్స్ వాళ్ళతో బెట్టింగ్ ఎక్కువ ఆడతారో వాళ్ళకి వీడియో షేర్ చేయండి. అలాగే ఇలాంటి మంచి లేటెస్ట్ అప్డేట్స్ కోసం అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. సీ ద నెక్స్ట్ వీడియో. అంటే జై హింద్, జై భారత్.